عالم الغيب والشهادة هو الرحمن الرحيم والله الذي لا الملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما يشركون والله الخالق البارئ المصور له الأسماء الحسنى يسبح له ما في السماوات والأرض وهو العزيز الحكيم अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियाम कमा कुतिबा अलल लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नद्दीना इंदल्लाहिल इस्लाम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अनंत करुणामयुడు అపార కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త విశ్వ సామ్రాజ్యానికి ప్రభువు విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు పోషకుడు పాలకుడు సర్వాధికుడు సర్వోన్నతుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు మారనివాడు మార్పులు లేనివాడు ఎల్లప్పుడూ గొప్పవాడిగానే ఉండేవాడు ప్రజలు కల్పించేటటువంటి దైవత్వము భాగస్వామ్యము వర్తించినటువంటి పరమ పవిత్రుడు ఉపాధి ప్రదాత అమిత దయసాగరుడైనటువంటి అల్లాహ్ మరియు అల్లాహ్ యొక్క అంతిమ ప్రవక్త కాలగతిని మార్చివేసినటువంటి శూరుడు మూఢ జనాన్ని మహా జ్ఞానులుగా చేసినటువంటి అద్వితీయ సంస్కర్త బానిసల్ని పాలకులుగా మార్చినటువంటి అనుపమ ప్రతిభశాలి జీవనదాయక ఇస్లాం సందేశాన్ని లోకానికి పరిచయం చేసినటువంటి మానవుల మహోపకారి కారుణ్యమూర్తి హృదయాల విజేత అయినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం శాంతి శుభాలు వర్షించుగాక. ఈరోజు ఈ ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జమియత్ మస్జిదే అలీ హజరమి అహ్లే హదీస్ సైదాబాద్ ఆర్మూర్ ఏర్పాటు చేసినటువంటి మస్జిద్ పెద్దలకు మరియు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకు మిత్రులకు సహోదరులందరికీ
నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చూడండి, ఈరోజు ఇన్షాల్లాహ్ రంజాన్ అంటే ఈ ఉపవాసాలు ఎందుకుంటారు, ఉపవాసాలు ఉండటం ఎందుకు, దీని యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాలపై కొన్ని విషయాలు నేను మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తానండి. చూడండి, ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం, చాలా మందిలో ఒక అపోహ ఉందండి. ఆ అపోహ ఏంటంటే ఖురాన్ కేవలం ముస్లింల ధార్మిక గ్రంథం అని, ఖురాన్ కేవలం ముస్లింల మత గ్రంథం అనేటటువంటి ఈ భావన కొంతమంది ముస్లిమేతర సోదరులలో ఉంది. మరికొంతమంది ముస్లింలు కూడా ఏ ఖురాన్ హమారీ హై భై అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఖురాన్ గ్రంథాన్ని చదివి చూసినట్లయితే ఖురాన్ లో 6236 వాక్యాలు ఉన్నాయి. కానీ ఖురాన్ లో ఎక్కడ కూడా ఈ ఖురాన్ కేవలం ముస్లింల ధార్మిక గ్రంథం అని మనకు ఒక్క వాక్యం కూడా కనిపించదు. ఖురాన్ లో ఏముందంటే 2వ అధ్యాయము 180 వాక్యంలో షహరు రంజాన్ అల్లదీ ఉంజిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బైనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఇది అరబీ భాష అండి. దీన్ని మనం తెలుగు భాషలో చూసినట్లయితే రంజాన్ మాసంలో ఖురాన్ గ్రంథం అవతరించింది, ఇది మానవులందరికీ మార్గదర్శకం అని. లిన్నాస్ చూడండి, ఖురాన్ హుదల్ లిన్నాస్ అని చెప్పడం జరిగింది. హుదా అంటే గైడ్, మార్గదర్శకం. ఎవరికి మార్గదర్శకం? లిన్నాస్, మానవానికి మార్గదర్శకం అని చెప్పడం జరిగింది. మానవులు అంటే ఎవరు? కేవలం ముస్లింలేనా? కాదు. వాళ్ళు హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, బౌద్ధులైనా, జైనులైనా, వాళ్ళు అమెరికన్లైనా, ఆఫ్రికన్లైనా, జపానీస్ అయినా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 750 కోట్ల జనాభా మానవులు. మనమందరం మానవులం. మానవులందరి కోసం ఆ మానవ నిర్మాత మానవుల కోసం, మానవులకు మార్గదర్శకం చూపించడానికి పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం ఈ ఖురాన్ గ్రంథం. చూడండి, ఏ విధంగానైతే నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ పంచభూతాలు ఎలాగైతే అందరికి సమానమో అలాగే ఖురాన్ గ్రంథం కూడా అందరికి సమానం, అందరి కోసం అని చెప్పడం జరిగింది. ఇక ఇంకో విషయం ఏంటంటే, ఉపవాసాలు ఎందుకుంటారు, దీని ద్వారా ప్రయోజనం ఏంటి? మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమి తినకుండా, ఏమి త్రాగకుండా, ఆకలితో అల్లాడుతుంటే అల్లాహ్ చూసి సంతోషిస్తాడా? దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయంలో 183 వాక్యంలో యా అయ్యుహల్లదీన ఆమనూ కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ ఖబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. దీని యొక్క అర్థం ఏంటంటే, ఓ విశ్వాసులారా, నేను మీపై ఉపవాసాలు ఉండటం విధిగా చేశాను, కంపల్సరీ మీపై విధిగా చేశాను. ఇది మీపైనే కాదు, మీకంటే పూర్వం గతించినటువంటి వారిపై కూడా విధిగా చేయడం జరిగింది. లఅల్లకుం తత్తఖూన్. దీని ద్వారా మీలో భయభక్తులు పెంపొందే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రశ్న అండి, మనిషి ఉపవాసం ఉంటే తినడం, త్రాగడం మానడం వల్ల మనిషిలో దైవ భీతి ఎలా పెంపొందుతుందండి? అది ఎలా అంటే, చూడండి, ముస్లింలు సుమారుగా 14-15 సంవత్సరాల పిల్లల నుంచి వృద్ధుల వరకు
ఉపవాసాలు ఉంటారు. వేకువ జాము నుంచి సాయంత్రం సుమారుగా 6-7 గంటల వరకు, అంటే 14 గంటల వరకు ఏమీ తినకుండా ఏమీ త్రాగకుండా అన్నపానీయాలకు దూరంగా ఉంటారండి. మండు టెండల్లో ఉపవాసాలు ఉంటారు. ఇంత దాహం వేసిన అన్నపానీయాలకు దూరంగా ఉంటారు. ఇంట్లో ఫ్రిడ్జ్ లో చల్లటి నీళ్లు ఉన్నాయి, ఆహార పదార్థాలు ఉన్నాయి. ఒక గ్లాసు నీళ్లు తీసుకొని తాగేసినా అతనికి చూసేవాడు ఎవరు ఉండరు. ఎందుకు తాగావయ్యా అని అడిగేవారు కూడా ఉండరు. అయినా కానీ తాగడండి. మరియు నమాజ్ కోసం ముఖము, చేతులు, కాళ్ళు కడుక్కునేటప్పుడు, వజూ చేసేటప్పుడు నోట్లో నీళ్లు వేసుకొని పుక్కులించి ఉమ్మేస్తారే కానీ ఒక్క నీటి బొట్టు కూడా గొంతులో నుంచి కడుపు లోపలికి వెళ్ళకుండా జాగ్రత్త పడతారు. గుప్పెడు నీళ్లు గుడ్డుకున మింగేసినా పక్కున్నటువంటి వాడికి కూడా తెలియదు. అయినా కానీ అలా చేయరండి. ఎందుకు తెలుసా? ఎవరు నన్ను చూడకుండా నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన సమస్తం చూస్తున్నాడు, నేను చేసేదంతా రికార్డ్ అవుతుంది, ఆయన ఒక రోజు నాకు లెక్క తీసుకుంటాడు అనేటటువంటి ఈ భయం అతనిలో జనిస్తుంది. ఈ భయమే అతనికి పొద్దంతా ధర్మ సమ్మతమైనటువంటి అతని ఇంట్లో ఉన్నటువంటి అన్నపానీయాలకు ఈ భయమే దూరంగా ఉంచుతుంది. సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ కూడా కోరుకునేది ఇదే. ఓ నా దాసుడా, నీవు ఏనాగైతే నేను చూస్తున్నాను అనేటటువంటి భయంతో ధర్మ సమ్మతమైనటువంటి హలాల్ వస్తువులకు ఏ విధంగా అయితే నువ్వు దూరంగా ఉన్నావో, మిగతా 11 నెలలు నువ్వు అన్ని రకాల పాప పనులకు, చెడు కార్యాలకు, అవినీతి అక్రమాలకు నువ్వు దూరంగా ఉండాలి. నేను చూస్తున్నాననేటటువంటి భయం నీలో రావాలి. ఈ ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఇదేనండి. సృష్టికర్త అయినటువంటి ఆ దైవం కోరుకునేది ఇదే. ఆ దైవం కోరుకునేది ఇదే. మనిషి ఒక మంచి మనిషిగా, మహానీయుడిగా మారాలన్నది. చూడండి, ఒక మనిషిని మహానీయుడిగా, మంచి మనిషిగా మార్చేది కేవలం దైవ భీతేనండి. ఎవరిలోనైతే దైవ భీతి ఉంటుందో, నన్ను పుట్టించిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయన సమస్తం చూస్తున్నాడు, నేను చేసేదంతా రికార్డ్ అవుతుంది, ఒక రోజు నేను చనిపోతాను, ఆయన నా కర్మల యొక్క లెక్క తీసుకుంటాడు అనేటటువంటి భయం ఎప్పుడైతే మనుషులు వస్తుందో, అప్పుడు మనిషి నలుగురిలో ఉన్న, ఏకాంతంగా ఉన్న, ఒంటరిగా ఉన్న, వెలుగులో ఉన్న, చీకట్లో ఉన్న, పాలకుడిగా ఉన్న, పాలకునిగా ఉన్న, యజమానిగా ఉన్న, సేవకుడిగా ఉన్న, ఇప్పుడు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా అతడు పాప పనులకు, చెడు కార్యాలకు, అవినీతి అక్రమాలకు దూరంగా ఉంటూ జీవితం గడుపుతాడు. ఎవరిలోనైతే దైవ భీతి ఉంటుందో అప్పుడు ఒక డాక్టర్తో పాటు ప్రజలకు సేవ చేసేవాడు అవుతాడు. ఒక ఇంజనీర్తో పాటు తల్లిదండ్రులకు సేవ చేసేవాడు అవుతాడు. ఒక అధికారిగా నిధులను సక్రమంగా వినియోగించేవాడు అవుతాడు. ఒక నాయకుడుగా దేశానికి అభివృద్ధి చేసేవాడు అవుతాడు. కానీ ఎప్పుడైతే మనిషిలో దైవ భీతి ఉండదో, నాకు లెక్క చెప్పుకోవాల్సి ఉంది అనేటటువంటి భావన ఎప్పుడైతే మనుషులో ఉండదో, అప్పుడు ఏమైతుందంటే మన సమాజంలో చూస్తున్నాం. డాక్టర్లు ఉన్నారు, కిడ్నీలు మాయం చేసేవారు. ఇంజనీర్లు ఉన్నారు, కూలిపోయే భవనాలు, వంతెనలు కట్టేవారు. నాయకులు ఉన్నారు, నిధులను దుర్వినియోగం చేసేవారు. ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి కారణం ఏంటంటే వారిలో దైవ భీతి లేదు. దేవుడు ఒక రోజు నాకు లెక్క తీసుకుంటాడు అనేటటువంటి భయం లేదు. కాబట్టి ఇలాంటి పాప కార్యాలు వారు చేస్తున్నారు.
చూడండి, ఎప్పుడైతే మనిషిలో దైవ భీతి వస్తుందో, ఈ దైవ భీతి మనిషిలో గొప్ప మార్పు తీసుకొస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో నేటికి సుమారుగా 1400 సంవత్సరాలకు పూర్వం అరబ్బులు ఎంత అజ్ఞానపు అంధకారంలో జీవితం గడిపేవారంటే మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఆనాటి అరబ్బులు ఆడపిల్ల పుడితే అవమానంగా భావించి సజీవంగా సమాధి చేసేవారు, సజీవంగా పాతి పెట్టేవారు. ఒకరి ఒంటే దారి తప్పిపోయి ఇంకొకరి మేత భూమిలో మేత వేసిన కారణంగా వారి మధ్య యుద్ధాలు జరిగేవి. స్త్రీలు కామ చుట్టూ నగ్నంగా ప్రదర్శనలు చేసేవారు. అక్కడ తాగుడు, జూదము, వ్యభిచారము, దోపిడీ, దొంగతనాలు ఇవన్నీ సర్వసామాన్యంగా ఉండేవి. ఎవ్వరు కూడా ఈ పాపాలని తప్పుగా భావించేవారు కాదు. మరియు అక్కడ చనిపోయినటువంటి పుణ్య పురుషుల యొక్క, ప్రవక్తల యొక్క విగ్రహాలను తయారు చేసుకొని ఆరాధించేవారు. ఈ అడ్డబిడ్డ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విస్మరించి జీవితం గడిపేవారు. ఇలాంటి తరుణంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అగ్నిహోత్రులైనటువంటి అరబ్ ప్రజలకు ఆత్మ నిగ్రహాన్ని ప్రతిపాదించారు. వారికి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే, ఖుల్ లా ఇలాహ ఇల్లల్లాహు తుఫ్లిహూన్. ఓ మానవులారా, సృష్టికర్త అయినటువంటి ఆ దైవం ఒకడు ఉన్నాడు. ఆయన సమస్తం చూస్తున్నాడు. మీరు చేసేదంతా రికార్డ్ అవుతుంది. ఒక రోజున మీరు ఆయనకు లెక్క చెప్పాల్సి ఉంది అనేటటువంటి ఈ భావన, ఈ కాన్సెప్ట్, ఈ భయం వారిలో తీసుకొచ్చారు. అప్పుడు అశాంతితో అలమటిస్తున్నటువంటి మక్కా నగరానికి దారుల్ అమన్గా, శాంతి నగరంగా మార్చివేయడం జరిగింది. మక్కా నగరానికి ఈ రోజు దారుల్ అమన్ అంటారు, శాంతి నగరం. ఇది ఎలా సాధ్యమైందండి? ఎప్పుడైతే మనిషిలో దైవ భీతి వస్తుందో అప్పుడు మనిషిలో మార్పు వస్తుందండి. చూడండి, ఖురాన్లో 14వ అధ్యాయం 52వ వాక్యంలో హాజా బలాగుల్ నాస్, ఈ ఖురాన్ మానవులకు ఇదొక సందేశం అని చెప్పడం జరిగింది. ఖురాన్ మానవులకు ఇదొక మెసేజ్, సందేశం. ఏం సందేశం ఉందండి అంటే, ఖురాన్లో చూడండి, ఈరోజు మనం సమాజంలో చూస్తున్నామండి, ప్రజలు ఎన్నో కులాలను, మతాలను, వర్గాలను, సంఘాలను ఏర్పరచుకొని వాళ్ళు వేరండి, మేము వేరు అనేటటువంటి భావన కలిగి ఉన్నారు. దీని కారణంగానే ప్రజలు విడిపోయారు, విరోధాలు పెంచుకుంటున్నారు. మన సమాజంలో, ఈ సమాజంలో అశాంతికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం అని మనం చెప్పవచ్చు. వాళ్ళు వేరే దేవుడు గైరాన్ని అంటారు, మనం వేరు వేరు కాదండి. ఈ ఖురాన్ మానవులకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, ఖురాన్లో సూరా అల్ హుజరాత్ 49వ అధ్యాయము 13వ వాక్యంలో చూడండి. అక్కడ ఏముందంటే, యా అయ్యుహన్నాస్ ఇన్నా ఖలఖనాకుం మిన్ జక్రిన్ వ ఉన్సా వజఅల్నాకుం షుబన్ వ ఖబాయిల లితారఫు ఇన్నా అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్. ఇది అరబీ భాష. దీన్ని మనం తెలుగులో చూసినట్లయితే, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా, ఇన్నా ఖలఖనాకుం మిన్ జక్రిన్ వ ఉన్సా, నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను. వజఅల్నాకుం షుబన్ వ ఖబాయిల, నేను మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాను. ఎందుకు? లితారఫు, మీరు ఒకరొకరు పరిచయం చేసుకోవడానికి.
వీళ్ళు అరబు వాసులండి, వీళ్ళు ఇంగ్లాండ్ వాసులండి, వీళ్ళు ఇండియా వాసులండి అని ఈ విధంగా పరిచయం చేసుకోవడానికి మాత్రమే, ద్వేషించుకోవడానికి కాదు, కొట్లాడుకోవడానికి కాదు, మీరు ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికి మాత్రమే చెప్పడం జరిగింది. ఇక్కడ కాస్త మీరు గమనించండి, యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా అన్నాడు కానీ యా అయ్యుహల్ ముస్లిమూన్, ఓ ముస్లింలారా అని అనలేదండి. మానవులంటే మనమందరము. ఇన్నా ఖలఖ్నాకుమ్ మిన్ జక్రిన్ ఉన్సా, నేను మీ అందరినీ ఒక పురుషుడు ఒక స్త్రీ నుండి పుట్టించాను. మనమందరము ఒకే జంట సంతానము, మనమందరము సహోదరులము. మనలో ఒక మంచి సంబంధం ఉందండి, మంచి రిలేషన్ ఉంది. కానీ ఆ రిలేషన్ ఏంటి అన్నది చాలా మందికి తెలియదండి. మీకు మాకు ఏదైనా సంబంధం ఉందా అని అడిగితే మీకు మాకేం సంబంధం ఉందండి అని అంటున్నారు. మనలో ఉన్నటువంటి సంబంధం నేను చెప్తాను చూడండి. ఆ సంబంధం ఏంటంటే, ఒక వ్యక్తి బైక్తో వెళ్తుండగా జారిపడ్డాడు, తలకు దెబ్బ తగిలింది, అతనికి ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. డాక్టర్ అతన్ని చూసి ఇతనికి రక్తం విపరీతంగా వెళ్ళిపోయింది, ఇతనికి తొందరగా రక్తం ఎక్కించాలి అని చెప్పి, ఇతను హిందూ కాబట్టి తొందరగా హిందువుల రక్తం తెచ్చుకోండి అని ఇలా ఏ డాక్టర్ అని అంటాడండి. ఒకవేళ ఆ పడ్డటువంటి వ్యక్తి ముస్లిం అయి ఉంటే, ఇతను ముస్లిం కాబట్టి తొందరగా ముస్లింల రక్తం తెచ్చుకోండి అని ఏ డాక్టర్ అని అంటాడండి. ఇక ఎవరైనా నేను రక్తం ఇస్తానండి అని ముందుకు వస్తే, బాబు నీ కులం ఏంటి, నీ మతం ఏంటి అని అడుగుతాడండి? అడగడు. ఏం చేస్తాడండి? బ్లడ్ టెస్ట్ చేస్తాడు. మ్యాచ్ అయిందనుకోండి వెంటనే ఎక్కిస్తాడు. చూడండి, దీని ద్వారా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, మనం రక్త సంబంధికులము, మనము అన్నదమ్ములము, మనమందరము ఒకే తల్లిదండ్రుల సంతానము. ఈ విషయము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారండి. కుల్లుకుం బని ఆదమ వ ఆదమ మిన్ తురాబ్, సమస్త మానవాళి ఆదాము సంతానమే. ఆదామును సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ మట్టితో సృష్టించాడు. మనమందరం ఒకే జంట సంతానం. ఈ భావన, ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు మనమందరం ఒకటవుతామా, విడిపోతామా? ఒకటవుతాము, ఏక తాటిపైకి వస్తాము. మన పెద్దలు ఏం చెప్పారండి? కలిసి ఉంటే కలదు సుఖము, ఐక్యమత్యమే మహాబలం. మనం ఎప్పుడైతే ఒకటవుతామో, ఏక తాటిపైకి వస్తామో అప్పుడు వాళ్ళు వేరు 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 అనేటటువంటి ఇది ఏదైతే భావన ఉందో, అపోహ ఉందో, ఇది మనలో నుంచి దూరం అవుతుందండి. అవునా కాదు? సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్తో నేను కోరుకునేది ఏంటంటే, ఓ అల్లాహ్, ఈ సత్యాన్ని తెలుసుకునేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మా అందరికి ప్రసాదించు అల్లాహ్. చూడండి, మనము ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం, ప్రజలు ఎన్నో కులాలను, మతాలను, వర్గాలను ఏర్పరచుకొని ఒక్కొక్క మతంలో లెక్కలేని దేవులను కల్పించుకున్నారండి. ప్రతి ఒక్కరూ మా దేవుడు మా దేవుడిని అంటున్నారు. మా దేవుడు వేరండి, మీ దేవుడు వేరండి, మా దేవుడు మాకండి, మీ దేవుడు మీకండి అని అంటున్నారు. సోదరులారా, మీరు కాస్త ఆలోచించండి. మా దేవుడు వేరా, మీ దేవుడు మీకుంటాడా? ఇలా కాదండి. మనందరికీ దేవుడు ఒక్కడేనండి. ఒకవేళ మా దేవుడు మాకు, మీ దేవుడు మీకు కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏం జరిగేదంటే, మా దేవుడు మా పొలాల్లోనే వర్షాన్ని కురిపించేవాడు, పక్కోడి పొలంలో ఒక్క నీటి బొట్టు కూడా పడకుండా చూసుకునేవాడు. అవునా కాదా? ఒకవేళ ఎవరి దేవుడు వారికి ఉన్నట్లయితే అప్పుడు ఏం జరిగేదంటే, మనం మన రాష్ట్రంలో చూస్తున్నాం,
ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే నిలదీస్తుంటారో, ప్రశ్నిస్తుంటారో, అలాగే దేవుళ్ళ మధ్య కూడా గొడవలు జరిగేవి. ఒక దేవుడు నిలబడి, ఏం దేవుడు అయ్యా నువ్వు, భూమి పుట్టినప్పటి నుంచి సూర్యుడిని తూర్పు దిక్కు నుంచి ఉదయింపజేస్తున్నావు, అందరి ఇంట్లో సూర్యరశ్మి పడట్లేదు కాబట్టి 6 నెలలు తూర్పు నుంచి ఉదయింపజేయ సూర్యుడిని, 6 నెలలు పడమర దిక్కు నుంచి ఉదయింపజేయని ఈ విధంగా ప్రతిపాదన చేసేవాడు. ఇంకో దేవుడు నిలబడి, ఏం దేవుడు అయ్యా నీవు, కాంతగాని డొక్క నిండనటువంటి ప్రజలు ఉన్నారు, 12 గంటలు పగలు పెట్టావు, 12 గంటలు రాత్రి పెట్టావు, ఇలా కాకుండా 12 గంటలు పగలు పెట్టు, 6 గంటలు రాత్రి పెట్టు అని ప్రతిపాదన చేసేవాడు. ఇలా జరగట్లేదు. ఈ విషయం అంతా ఒక డిసిప్లిన్ గా, క్రమబద్ధంగా, నియమబద్ధంగా నడుస్తుందంటే దీన్ని నడిపేవాడు ఒకే ఒక్కడున్నాడు. ఒకే ఒక్కడున్నాడు. ఒక్కడే కాబట్టి మనందరికీ సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, పీల్చే గాలి ఒక్కటే. నింగి, నేల, నిప్పు, నీరు, వాయువు, ఈ పంచభూతాన్ని మనం అందరం సమానంగా వినియోగించుకుంటున్నాం. కారణం మన అందరి సృష్టికర్త, ఆ నిర్మాత ఒక్కడేనండి. ఖురాన్ గ్రంథం కూడా ఇదే అంటుంది. సూర్య అంబియా 22వ అధ్యాయము 21వ వాక్యంలో చూడండి, లౌ కానా ఫీహిమా ఆలియతున్ ఇల్లల్లాహు లఫసదతా. ఈ భూమి ఆకాశాల మధ్య ఒక్క సృష్టికర్త తప్ప, ఒక్క దైవం తప్ప చాలా మంది దేవుళ్ళు కనుక ఉన్నట్లయితే ఈ భూమి ఆకాశాల వ్యవస్థ ఎప్పుడో చిన్న భిన్నమైపోయి ఉండేది. వ ఇలాహుకుం ఇలాహున్ వాహిద్ లా ఇలాహ ఇల్లా హువ రహ్మాన్ రహీమ్. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకారుడు తప్ప మరొక దైవం లేడండి అంటాడు. దేవుడు ఒక్కడే. కానీ ఈరోజు ప్రజలు ఎంతో మంది దేవుళ్ళను కల్పించుకొని మా దేవుడు, మీ దేవుడు అంటున్నారు. కానీ ఈ అతల వితల సుతల రసాతాల తలాతాల పాతాల లోకాలను, ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపేటటువంటి ఆ దైవం, ఆ సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఆయన మాటికి అల్లాహ్ అంటున్నాడు, వాళ్ళ దైవం గురించి, వాళ్ళ అల్లాహ్ గురించి చెప్పుకుంటున్నాడు అనేటటువంటి ఒక ఆలోచన కూడా రావచ్చు. చూడండి, అల్లాహ్ అనేటటువంటి ఈ పదం అరబీ పదం అండి, అరబీ భాష. అల్లా అంటే ఏంటంటే నిజ ఆరాధ్యుడు, ఆరాధనకు అర్హుడు అని అర్థం. మరి అల్లాహ్ని ముస్లింలు ఎవరికి అంటారంటే, అల్లాహ్ అంటే ఎవరు? అల్లాహుల్లదీ ఖలఖకుం, ఎవరైతే మిమ్మల్ని పుట్టించాడో, అంటే తల్లి గర్భంలో కటిక చీకట్లో అండాన్ని పిండంగా మార్చి జానెడు గర్భంలో మనుషుల్ని ఇంత అద్భుతంగా ఎవరైతే తయారు చేస్తున్నాడో, మరి ఎవరైతే మీకు ఉపాధినిస్తున్నాడో, చూడండి, తల్లి గర్భంలో శిశువుకి ఆహారాన్ని, తల్లి యొక్క బొట్టు ద్వారా ఆహారాన్ని శిశువుకి అందించడం జరుగుతుంది. మరి తల్లి గర్భం నుంచి భూమికి రాగానే తల్లి స్థానాల్లో పాలు వస్తాయి. ఆ బిడ్డ ఇలా తల్లి పాలు పట్టగానే గడగడ పాలు తాగుతుంది. ఇలా పాలు, తల్లి యొక్క స్థానాన్ని పాలు ఇలా చేయాలి, పాలు త్రాగాలి, ఇలా గుంజాలి అని ఆ శిశువుకి ఎవరు చెప్పారండి? ఎవరు నేర్పించారండి? చూడండి, తల్లి గర్భం నుంచి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి మనం మరణించేంత వరకు ఎవరైతే మనకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడో ఆయనకి అల్లాహ్ అంటారు. ఎవరైతే మనకు మరణాన్ని ఇస్తున్నాడో, చూడండి, కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మోస్తే నిన్ను మొయ్యాలంటారు. ఎవరండి
మరణాన్నిచ్చేవాడు ఎవరో, మరణాన్నిచ్చేవాడిని అరబీ భాషలో అల్లా అంటారండి. మరణాన్ని ఇచ్చిన తర్వాత తిరిగి లేపి మన కర్మల యొక్క లెక్క తీసుకునే వాడికి అరబీ భాషలో ముస్లింలు అల్లా అంటారు. ఇప్పుడు నీళ్లు తాగాలంటే తెలుగు భాషలో ఏమంటారండి? కొంచెం మంచి నీళ్ళు ఇవ్వండి అంటారు. హిందీ ఉర్దూలో చెప్పాలంటే థోడా పానీ పిలావని అంటారు. ఇదొక భాష, ఇదొక భాష. అదే ఇంగ్లీషులో అయితే గివ్ మీ వాటర్ అంటారు. 3 భాషలు. నువ్వు పానీ అన్నా, వాటర్ అన్నా, నీళ్లు అన్నా ఒకటే. అంతేగాని నేను పానీ తాగుతానే గాని నీళ్లను ముట్టుకోనంటే ఇది తప్పవుతుందండి. ఖచ్చితంగా ఇదే విధంగా ఈ విశాలమైనటువంటి విశ్వాన్ని, ఈ అణువు నుండి బ్రహ్మాండం వరకు ఎవరైతే సృష్టించాడో ఆయనకే అరబీ భాషలో అల్లా అంటారండి. అల్లా అంటే ఒక వ్యక్తి పేరు కాదు, ఒక బాబా పేరు కాదు. అల్లా అంటే ఈ అడ్డబిడ్డ బ్రహ్మాండాన్ని సృష్టించి నడిపేటటువంటి ఆ సృష్టికర్త యొక్క పేరండి. అల్లా అంటే ముస్లింల దేవుడు కాదు, అరబీలో అల్లా అంటారు. సర్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త. ఇది వాస్తవం అండి. మరి ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, చూడండి, బంగారం ఉంటుందండి, బంగారం లాగానే డూప్లికేట్ బంగారం కూడా ఉంటుందండి. చూస్తే బంగారం లాగా ఉంటుంది. మరి ఇది బంగారమా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే, హౌస్ మ్యాన్ దగ్గరికి తీసుకెళ్తే అతని దగ్గర ఒక గీటు రాయి ఉంటుందండి. ఆ గీటు రాయి ద్వారా అతను చెప్పేస్తాడు ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని. ఇదే విధంగా మనం సమాజంలో చూస్తున్నాం. మనకు ఎన్నో మతాలు, ఒక్కొక్క మతంలో ఎంతో మంది దేవుళ్ళు కనబడుతున్నారు. మరి ఇంతమంది దేవుళ్ళలో, మరి ఇంతమందిలో అసలు దేవుడు ఎవరు? మీరు చదువు రానటువంటి వ్యక్తిని అడిగినా, నాయనా ఈ హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వీళ్ళందరినీ గుర్తించినటువంటి వాడు ఆ దేవుడు ఒక్కడేనా, లేక ఎవరు దేవుడు వారికి ఉన్నాడంటే చదువు రానటువంటి వ్యక్తి కూడా చెప్పేటటువంటి విషయం ఏంటంటే అందరినీ పుట్టించిన దేవుడు ఒక్కడేనండి అంటారు. మరి ఆ ఒక్కడు ఎవరు, ఆయనకి ఎలా తెలుసుకోవాలి అన్నది మనిషి చాలా దీని గురించి ఆలోచించడం లేదండి. చూడండి, ఈరోజు మనిషి అత్యధికంగా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే డబ్బు. డబ్బే లోకం, డబ్బే సర్వం అంటున్నాడు. ప్రతి దాని గురించి ఆలోచిస్తున్నాడు. పొరుగు వాడిని సమాధి కట్టైనా తాను మాత్రం పునాది కట్టుకోవాలని, పక్క వాడికి 1,00,000 రూపాయలు నష్టం వచ్చినా నాకు మాత్రం 100 రూపాయలు లాభం వస్తే చాలు, ఎవరైపోతే నాకేంటండి, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనేటటువంటి ఈ భావనతో మనిషి జీవితం గడుపుతున్నాడు. ఒక పూట కోసం వండుకోవడానికి కూరగాయలను కొనేటప్పుడు మనిషి ఆలోచిస్తున్నాడు, పురుగులున్నాయా, పుచ్చులున్నాయని. దేవుడిచ్చినటువంటి తెలివిని ఉపయోగిస్తున్నాడు. మామూలుగా ఒక షర్ట్ కొనాలంటే షాప్ వెళ్ళి డిజైన్ చూస్తున్నాడు, క్వాలిటీ చూస్తున్నాడు, రేట్ చూస్తున్నాడు, నచ్చితే తీసుకుంటున్నాడు, నచ్చకుండా బయటకు వచ్చేస్తున్నాడు. కానీ దేవుడి విషయంలో మాత్రం ఆలోచించట్లేదండి. ఆయనకు తెలుసుకోవాలంటే, ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలుసుకోవాలంటే ఖురాన్లో ఒక గీటు రాయి అవతరింప చేయడం జరిగిందండి. దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు మన అందరి ఆ దేవుడు ఏకైకుడు ఎవరు అన్నది. అదేనంటే బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, ఖుల్ హువల్లాహు అహద్. ఓ ప్రవక్త, జనాలకు తెలియజేయండి, ప్రకటించండి, ఆ సృష్టికర్త అయినటువంటి దైవం అల్లాహ్ ఒక్కడే. అల్లాహు సమద్, ఆయన నిరపేక్షపరుడు. ఆయనకు మనిషికి ఉన్నటువంటి అవసరాలు, మనిషికి ఉన్నటువంటి బలహీనతలు, మనిషికి ఉన్నటువంటి లోపాలు ఆయనకు ఉండవండి. మనం అందరం ఆయనపై ఆధారపడి ఉన్నాం, కానీ ఆయన మాత్రం ఎవరిపై ఆధారపడి లేడండి. మనకు ఆకలేస్తుంది, మనం అన్నంపై ఆధారపడి ఉన్నాం. మనకు దాహం వేస్తుంది, మనం నీళ్లపై ఆధారపడి ఉన్నాం. మనకు నిద్ర వస్తుంది, మనకు నిద్ర అవసరం. మనకు పురుగు వస్తుంది,
అందరూ ఆయనపై ఆధారపడి ఉన్నారు. కామము, క్రోధము, లోభము, మదము, రజోగుణము, జననము, మరణము, కార్పణ్యము, శోకము, సోమరితనము, ఆకలి, దప్పిక, ఆశ, లజ్జ, దుఃఖము, విషాదం అనేటటువంటి ఈ బలహీనతలు, ఈ దోషములు ఆయనకు ఉండవండి. ఇవన్నీ మనిషికి ఉంటాయి. మనిషికి జననం ఉంటుంది, మరణం ఉంటుంది, ఆకలి ఉంటుంది, కునుము ఉంటుంది, నిద్ర ఉంటుంది, చివరికి మరణం ఉంటుంది. కానీ దేవుడిలో ఇలాంటి లోపాలు ఉండవు. మరియు లమ్ యలిద్ వలం యూలద్, ఆయన ఎవరి సంతానం కాదు, ఆయన ఎవరికి జన్మించలేడు, ఆయనకు తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉండరు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయన కూడా తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఉండరు. ఆయన ఎవరి సంతానం కాదు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయనకు సాటి మేటి సరి సమానులు ఎవరు ఉంటారంటే ఎవరిలోనైతే ఈ లక్షణాలు ఉంటాయో ఆయనే నిజ దైవం. ఆయన జనన మరణాలకు కారణుడే కానీ జనన మరణాలకు అతీతుడు, జనన మరణాలు లేనివాడు. ఆయన ఏ వ్యక్తుడు, ఆయన ఒకే ఒకడు. మనం ఆరాధించే ముందు చూసుకోవాలి, ఆయన జన్మించాడా, పుట్టాడా? దైవం కాదండి. చనిపోయాడా? దైవం కాదండి. మనిషికి ఉన్నటువంటి బలహీనతలు ఆయన ఉండబడుతుంది. కానీ ఈరోజు మన ధార్మిక గ్రంథాలను చదవకపోవడం వల్ల మనం ఒకరిని చూసి ఒకరు ఆచరించుకుంటూ ముందుకెళ్తున్నామండి. మనం ధార్మిక గ్రంథాలను చదవకపోవడం వల్ల ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఎలాంటివంటే మనం చూసినట్లయితే ఖురాన్ చూడండి, ఆయన యొక్క శక్తి సామర్థ్యాల గురించి చెప్పడం జరిగింది. అల్లజీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం వస్సమాఅ బినాఅం వఅన్జల మినస్ సమాఇ మాఅన్ ఫఖరజ బిహి మినస్ సమరాతి రిజ్ఖన్ లకుమ్ ఫజఅల్ రిజ్ఖన్ లకుమ్ ఫలా తజఅలు లిల్లాహి అందాదం వఅంతుమ్ తఅలమూన్. దీని అర్థం ఏంటంటే చూడండి, ఆయన అల్లా అంటే ఆయనే ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో. చూడండి, మనం ఒక చిన్న టెంట్ వేసుకోవాలంటే కనీసం 4 బొంగులు కావాలి, 4 మేకులు కావాలి, 4 తాళ్ళు కావాలి. గట్టిగా గాలి వేసింది అనుకోండి లేచిపోదు. కానీ కొన్ని వందల వేల సంవత్సరాల పూర్వం ఈ విశాలమైనటువంటి ఆకాశాన్ని ఎలాంటి సపోర్ట్ లేకుండా, ఎటువంటి పిల్లర్స్ లేకుండా నిలబెట్టాడంటే, ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆకాశం కింద ఎవరైనా ఉన్నారండి? ఆకాశాన్ని సృష్టించిన వాడు మనకి చాలా ఆయన సృష్టికర్త, మనం ఆయన యొక్క దాసులు. మరి చూడండి, ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు. వర్షాన్ని కురిపించి తద్వారా ఎన్నో రకాల రంగులు, సువాసనలు కలిగినటువంటి పంటలు పండేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశం నుండి వర్షం ఎలా కురుస్తుందండి? షవర్ మాదిరిగా చినుకులుగా వర్షం కురుస్తుంది. ఒకవేళ బకెట్తో గుమ్మరించినట్టు వర్షం కురిసిందనుకోండి, ఈ భూమి మీద ఎవరు కూడా ఉండలేదు, మనం ఉండలేదు. ఏ విధంగా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తున్నాడు, తద్వారా భూమి నుంచి ఎన్నో రకాల రంగులు, సువాసనలు కలిగినటువంటి ఆహార పదార్థాలను బట్టి ఏర్పాటు చేస్తున్నారు. ఒక చేనులో మనం చెరుకు తోట పెట్టామనుకోండి, దాని పక్కనే నిమ్మ చెట్టు పెట్టామనుకోండి, దాని పక్కనే మామిడి చెట్టు పెట్టామనుకోండి, ఒకే బోరు ఉంటుంది, ఒకే భూమి, ఒకే నీరు. చెరుకు తీయగా ఉంటుంది, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది. అదే పచ్చిమిరపకాయ తోట ఉందనుకోండి, మిరపకాయ కారంగా ఉంటుంది. చూడండి, ఒకే బోరు, ఒకే నీరు. ఈ కార్యాలు ఎవరు చేస్తున్నారంటే మనిషి ఒక్కసారైనా ఆలోచిస్తున్నాడు.
ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఆలోచించట్లేదు. సమయం అయిపోయింది. నేను మీ అందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు అలీ హజరమి ఈ మస్జిద్ అహ్లే హదీస్ యొక్క గౌరవనీయులు పెద్దలు ఈ ఇఫ్తార్ పార్టీని ఏర్పాటు చేసినటువంటి వారికి కూడా నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అల్హమ్దులిల్లాహ్ ఏదైతే మనం విన్నామో దాన్ని అర్థం చేసుకొని దానిపై ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని, మీకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మనమందరము అన్నదమ్ముల వలె కలిసి మెలిసిగా జీవితం గడపాలని, మీ జీవితాల్లో మనశ్శాంతి, ప్రశాంతత, మీ సఫర్లో బర్కత్ ఇవ్వాలని నేను సృష్టికర్తైనటువంటి అల్లాహ్తో, దైవంతో వేడుకుంటున్నాను. ఓ దైవమా, నిన్ను గుర్తించి నిన్ను మాత్రమే ఆరాధించేటటువంటి దాసులుగా మాకు జీవితాంతం ఇలా బ్రతికే అవకాశం ఇవ్వాలి. మరి ఇక్కడ ఏ విధంగానైతే కలిశామో ఇదే విధంగా స్వర్గంలో మా అందరికీ కలపాలని నేను వేడుకుంటున్నాను. మరియు మా సహోదరులు రంజాన్లో రోజాలు ఉపవాసాన్ని పాటిస్తున్నారు, నమాజులు ఆచరిస్తున్నారు. నేను అల్లాహ్తో కోరుకునేది ఏంటంటే వీరి యొక్క ఈ సత్కర్మల్ని నువ్వు స్వీకరించి వీళ్లకు మంచి ప్రతిఫలం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. నేను ఇంతటితో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. వారు దావనా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి चल रहा